మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి విజయ్ గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు మీరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు కదా, వ్యవహారం అంతా ఎట్లా కనిపిస్తుంది? భారీ బందోబస్తు, కార్యకర్తలను కూడా ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ లో కూడా అలౌ చేసే ప్రయత్నం కనిపిస్తలేదు. ఇప్పుడే కేటీఆర్ గారు లోపలికి వెళ్లారు. ఇది జరుగుతున్న సినారీ అంటే ఇక్కడ ఏమీ జరగలేదని ఖచ్చితంగా చెప్తున్నప్పటికి కూడా ఏదో జరుగుతుంది, ఇంకేదో ఉందనేసి చిరువలు పలవలుగా చేస్తున్న వైనం గురించి మీరేం మాట్లాడతారు? జనరల్గా ఇది చూడవద్దు, ఇదంతా ఒక పొలిటికల్ కేసు లాగానే కనిపిస్తున్నది. వాస్తవానికి ఉన్నటువంటి అంశం ప్రభుత్వం కూడా తేల్చాల్సింది ఏంటంటే అసలు అక్కడ జరిగిన ఏమైనా అవినీతి ఉన్నదా? అవినీతి అనేది కనిపించట్లేదు వాస్తవానికి. ఎందుకంటే డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కలిసి డబ్బులు నా దగ్గర ఉన్నాయని కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరి డబ్బులు ఉన్న తర్వాత డబ్బులు ఎటువైనాయి అంటే ఒక ఇంటెన్షన్గానే ఒక రాష్ట్రంలో రాజకీయ కక్షలాగానే కనిపిస్తున్నది తప్ప ఇందులో ఏదో వెతికి ఏదో చేసి ఏదో చేయాలనే అటువంటిది. విజయ్ గారు, అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంది అని అంటే, ఓకే డబ్బులు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి, డబ్బులు ఉన్నాయని చెప్పారు. ఆ ఎఫ్యూ సంస్థ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సీఎంని కలవడం జరిగింది. అది మనకు లేటుగా అది బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఒక వాయిలేట్ చేశారు అనే చర్చ జరుగుతుంది. దీనిపైనే జరుగుతుంది. అందులో గ్రీన్ కో సంస్థ గురించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆ వైపునే ఇంట్రాగేట్ జరగబోతుంది. అంటే మీన్స్ ఈ రోజు విచారణ ఉండబోతుంది అనేది. విచారణ ఎట్లయినా ఉండండి, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ గేమ్ ఇది అనేది ఒక హైదరాబాద్కు తెలంగాణకు ఒక ఇమేజ్ పెంచేటువంటి గేమ్ ఇది. అసలు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా దీన్ని పోగొట్టుకోదు. దీన్ని పోగొట్టుకోవడం అంటేనే అసలు చాలా అనుభవం రాహిత్యంతో అన్నట్టు, తెలిసి తెలియక కొత్తగా వచ్చి పరిపాలన చేస్తున్నటువంటి అంశం కిందనే చూడాలి తప్ప ఇది చూడాల్సిందేంది? ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ రావడమే గొప్ప. వచ్చిన దాన్ని ఓ పైసా ఖర్చు అయినా, ఎందుకంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ లో నీకు తెలంగాణ అభివృద్ధి భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హబ్ అవుతుంది. ప్రపంచం అంతా కూడా పెట్రోల్ డీజిల్ కార్లు వాడే తగ్గిపోతుంది. అటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ గా హబ్ తయారైతుంది. తెలంగాణకు పెట్టుబడులే కావచ్చు, ఇవన్నీ వస్తాయి. దానికి ఇంకో పైసా ఖర్చు అయినా పెట్టి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు ఏమైంది? ఆదాయం పడిపోయినటువంటి, ఇమేజ్ పడిపోతున్నటువంటిది. ఇట్లాంటిది పడిపోకుండా చూసుకోవాలి. మీరు పొలిటిసైజ్డ్ అయిపోయింది, టోటల్ కూడా కక్ష సాధింపులాగా కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నేపథ్యంలో ఊకే నన్ను దొంగ దొంగ అనే 10 మాటలు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో రకంగా అంటే 1,00,000 కోట్ల అవినీతి అన్నారు ఫస్ట్ కాళేశ్వరంలో, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. కానీ వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి 55 కోట్ల ఇష్యూలో అది కూడా చాలా జెన్యూన్ గా జరిగింది అన్నప్పటికీ కూడా ఈ రోజు కేటీఆర్ ని ఖచ్చితంగా జైలుకు పంపించాలనే నేపథ్యం ఇందులో కనిపిస్తుందా? లేదు ఖచ్చితంగా దీంట్లో ఏదైనా నిజంగానే కరప్షన్ దాగి ఉందని అనుకుంటున్నారా అన్నదే కనిపిస్తున్నది. ఏంది ఇంటెన్షనల్లీ ఎందుకు నేను జైలుకు పోయినందుకు అది రెడ్ హ్యాండెడ్ గా దొరికి నేను జైలు పోయిన కాబట్టి నాకు అధికారం వచ్చింది, ఓ పవర్ వచ్చింది. ఈ పవర్ తోటి నేను అవతలను సతాయించి జైలుకు పంపించాలనేది. ఎవరైనా ఇంత 140 కోట్ల జనాభా, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ ఒక హైదరాబాద్కి వస్తే ఇంకో పైసా ఖర్చు అయినా పెట్టి దాన్ని ఇంకా గొప్పగా చేస్తారు. కానీ ఉన్నది పోగొట్టుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఫస్ట్ టైం ఇది. ఎవడైనా హైదరాబాద్ కానీ తెలంగాణ మిగతా పోటీలు పడ్డాయి. బెంగళూరు పోటీ పడ్డది, బాంబే పోటీ పడ్డది, చెన్నై పోటీ పడ్డది, ఇవన్నీ పోటీ పడ్డటువంటి ఇంత పెద్ద దేశంలో వస్తే ఒక అదృష్టంగా భావించి దాన్ని కంటిన్యూషన్ చేసుకోకుండా నువ్వు రద్దు చేసుకుంటే మొత్తం ఏ రకంగా నష్టపోయి ఇప్పుడు మళ్ళీ దానికేమైంది ఉల్టా కక్ష సాధింపులా. ఎవడైనా ఒక ఇంటి పెద్ద కావచ్చు, ఇంట్లో నువ్వు పెళ్లి జరుగుతుంది అనుకోండి, జరుగుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు డబ్బులు ఇచ్చి పని చేయమని, టెంట్ వేయమని ఏదో చెప్పినావు. నువ్వు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని క్యాన్సిల్ చేసుకుంటే నాశనం అయింది ఎవరైతారు? ఇంటి పరువు పోతుంది, ఈ పరువు పోతుంది. కక్ష సాధింపు లాగా చేసేటువంటిది, పరువు తీసేటువంటి చర్యనే చేసిరు తప్ప ఈ దీని విషయంలో ఇది ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ గేమింగ్. ఇది వచ్చినటువంటిది దేశానికి రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి దశని పోగొట్టు చిన్న ఒక అనుభవం రాహిత్యంతో తెలిసి తెలియక పోగొట్టి రాష్ట్ర పరువు తీసినటువంటిది కనిపిస్తుంది. నీ కక్ష సాధింపుతో కొరకు రాష్ట్ర పరువు ఎందుకు తీయాలి? నీ కక్ష సాధింపు చేసుకోవడానికి కోసము ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఈవెంట్ 140 కోట్ల జనాభాలో పోటీ పడి వచ్చినటువంటిది హైదరాబాద్ లాంటి సిటీకి పోగొట్టి
ఈ రకంగా మళ్ళా చేతులు ఎలబెట్టి మళ్ళీ ఎక్కడ కక్ష సాధించారు అంటారని వివిధ రకాల డ్రామాలు ఆడి ఇది రాష్ట్రానికి తెలంగాణకు తెలంగాణ అస్తిత్వానికి ఒక అభివృద్ధి వేగం ఒక 120 కిలోమీటర్ల వేగంతో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధికి ఏకదం బ్రేక్ పడి జీరో తీసుకోటువంటి సిచ్యువేషన్కు తీసుకొచ్చి ఒక రాజకీయ కక్ష సాధింపుకు తెలంగాణ వేదికలాగా చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఇది రాజకీయ కేసు లాగానే బిల్డప్ అయి కూర్చున్నది. పోలీసుల భారీ బందోబస్తు కూడా తిరుగుతాను ఏదో జరగబోతుందని ఒక హై టెన్షన్ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేశారు. ఈ రోజు ఆధీనంలోకి అంటే రెండు దీంట్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. లేదు ఈ రోజు 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత మళ్ళీ తనను విచారణ తప్ప అరెస్టు ఉండదని ఒకవైపు, లేదు ఖచ్చితంగా అరెస్టు ఉంటుంది అనేసి చెప్తున్నారు. దీనివైపు అరెస్ట్ భారీ బందోబస్తు చూస్తే ఏం చెప్పొచ్చు? ఒక బిల్డప్ చేయడం కోసం ఒక దానికోసం ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం, రాష్ట్రంలో రాజకీయ చర్చ జరగడం, ఇట్లాంటి అంశాల కోసం ఇంత బందోబస్తు దీనికి ప్లస్ బందోబస్తు అంటే పెద్ద లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటిది. నువ్వు ఏ రకంగా బందోబస్తు చేసుకుంటే చేసుకోవాల్సి ఉంటే అవసరమైన దగ్గర బందోబస్తు చేసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని రానియకుండా కావాలని చేసినటువంటిది. మీరు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు ఉంటే అరెస్ట్ చేసే విషయంపై కూడా ఇంత డ్రామా చేయాల్సినటువంటి అవసరము ఇది మొత్తం పూర్తిగా అయితే పొలిటిసైజ్డ్ అయిపోయిందండి ఈ కేసు. పొలిటిసైజ్డ్ ప్లస్ అమౌంట్ విషయం కూడా మీరు ఇందాక అన్నట్టు 1,00,00,000 కోట్లని తీసుకొచ్చి 46 కోట్లు అలా కూడా ట్యాక్స్. ఇదంతా ఒక పరువు పోట్టుకున్నటువంటి చర్య, ప్రభుత్వానికి ఇది పరువు పోయినటువంటి చర్య. రాజకీయంగా మాకు 60 సంవత్సరాల అనుభవం ఉంది పరిపాలన అన్నటువంటిది, కానీ ఆ అనుభవం అయితే కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది తెలంగాణ పరువు తీసేటువంటి కార్యక్రమం కిందనే ఉన్నది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగానే ఒక అంతర్జాతీయ గేమ్ రాష్ట్రానికి వస్తే కాల్కార్ది తన్నుకున్నటువంటి చర్య, తన్నుకొని రాష్ట్రానికి అన్ని రకాలుగా ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మాత్రం గతంలో ఎప్పుడు లేదు. కొత్తగా వచ్చినటువంటిది 10-11 సంవత్సరాల తెలంగాణ వయసు, దాన్ని మరింత వేగంగా తీసుకుపోవాల్సినటువంటి దాన్ని మొత్తం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండ్రో ఏమో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరువును జీరోకి తీసుకువచ్చేటువంటి చర్య మాత్రం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.